నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై 2.5 ఏళ్లు కావస్తున్న నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా సాగదీత కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ అయితే అధిష్టానం పీఠముడితో సరిగ్గా సాగకపోగా ఆశావహుల్లో అసంతృప్తి పెరుగుతోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ పార్టీని వేయడంతో హస్తం పార్టీ అప్రమత్తమైందా? కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసిందా? ఇంకా మిగిలినటువంటి పోస్టుల సంగతి ఏంటి అనేది ప్రశ్న. ఇంతకు పార్టీకి సర్కారుకు మధ్య సయోధ్య ఉందా? పనిచేసిన కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతున్నారా? చర్చిద్దాం. రైట్, ఇక వ్యాలిడ్ పాయింట్స్ చూసుకుంటే తెలంగాణలో నామినేట్ పదవుల జాతర ఎన్నో ఖాళీగా ఉన్నా కూడా ఎందుకు ప్రకటించడం లేదు అనేటువంటిదే ప్రశ్న. రైట్, మనకి ఇవాళ స్పెషల్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. సత్యం గారు నమస్కారం. రైట్, అంటే తెలంగాణలో వందలాది నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ప్రకటనలు వాయిదా వేస్తోంది? ఇది పార్టీ అంతర్గత గందరగోళానికి సంకేతంగా చూడాలా? ఏమంటారు? సహజంగా కార్పొరేషన్ అనేటువంటిది గతంలో వృత్తుల వారి విధంగా ఉండే ఈ కార్పొరేషన్లో ప్రతి వృత్తిని అభివృద్ధి చేయడానికి ఒక కార్పొరేషన్ వృత్తుల వారిగా నిర్వహించేవాళ్ళు. అట్లా నియమించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఆ వృత్తిని చేనేత వృత్తి అయినా, కల్లుగీత వృత్తి అయినా, లేకపోతే ఇతర క్షౌర వృత్తి అయినా ఇటువంటి వృత్తులకు కార్పొరేషన్ చైర్మన్ నియమిస్తే ఆ వృత్తి అభివృద్ధి చెందడానికి, దానికి కావాల్సినటువంటి పెట్టుబడులు సమీకరించడానికి, అభివృద్ధికి తోడ్పడాయి. కానీ ఇప్పుడు ఆ వృత్తులే కులం పేరు మీద ఇప్పుడు కులాల కార్పొరేషన్లు, కొన్ని కులాల పేరు మీద కూడా కార్పొరేషన్లు పెట్టారు. ఏదేమైనా కులానికి వృత్తికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఎట్లా పెట్టినా మొత్తం మీద నియమించేటువంటి వాళ్ళు నిజాయితీ పరులైతే, నియమించేటువంటి వ్యక్తులు దాని మీద ఒక దృక్పథం కలిగి ఉంటే, అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృక్పథం కలిగి ఉంటే ఉపయోగంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లాగే కొన్ని కార్పొరేషన్లు ప్రత్యేకంగా అప్పటికప్పుడు డెవలప్మెంట్ ఏజెన్సీకి కావాల్సినటువంటి, ఉదాహరణకు మనకు కాళేశ్వరం కార్పొరేషన్ అనేమి ఉన్నది. అట్లా ఒక స్పెషల్ పర్పస్ తోటి కార్పొరేషన్లు పెట్టి దాన్ని కూడా చైర్మన్లు పెట్టి అభివృద్ధి చేసినటువంటి లేదా సమీకరించినటువంటి ఉదాహరణలు మన రాష్ట్రంలో ఉన్నాయి. గతంలో అయినా ఇప్పుడైనా అవకాశం ఎమ్మెల్యేలకు పోటీ చేసే అవకాశం, లేదా పార్టీ పొందికలో సూటు కానటువంటి వ్యక్తులు కానీ, లేక ఇట్లా అనేక మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తూ వచ్చారు. అట్లాగే కొన్ని కమిషన్లకు కూడా చైర్మన్లుగా నియమిస్తూ వచ్చారు. వాళ్ళకి ఆ దృక్పథం సరైన దృక్పథం కలిగి ఉంటే మంచి ఉపయోగమే. ఉదాహరణకి వాళ్ళ రైతు కమిషను చైర్మన్గా కోదండరెడ్డి ఉన్నాడు. ఆయన పార్టీ పరంగా పార్టీ నాయకుడు అయినప్పటికీ రైతు సమస్యల మీద గత 50 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మిగతా రైతు సంఘాల నాయకులతో పరిచయాలు ఉన్నాయి. ఒక వ్యవసాయం అభివృద్ధి చేయాలంటే ఒక ప్రత్యేక కాంక్ష కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అట్లా నియమించడం వల్ల ఉపయోగం ఉంటుంది. అట్లాగే విద్యా కమిషన్ చైర్మన్ ఆకురు మురళి గారు కలెక్టర్ ఉన్నప్పుడే ముఖ్యంగా ప్రైమరీ విద్యార్థుల ప్రత్యేకమైనటువంటి అభిమానం కలిగి ఉన్నాడు. కలెక్టర్ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇనిషియేషన్ తీసుకున్నప్పుడే ఒక జిల్లాలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి, సామాన్యులకు కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. సరే, అది ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి. కానీ ఏదేమైనా అట్లా విద్యారంగం మీద గత 3 ఏళ్లుగా చాలా విధమైనటువంటి ఎంక్వైరీస్ చేయటం, ఆ తర్వాత అనేక మందితోటి కన్సల్ట్ చేయటం. నేను కూడా ఒక 3 గంటలు ఒకనాడు 3 గంటలు నాతోటి కూడా చర్చ జరిపాడు విద్యారంగం మీద. కాబట్టి అట్లా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు దొరికితే ఆయా రంగాలకు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్న నియమించిన కమిషన్ల ఉదాహరణకు కార్పొరేషన్లో తెలుగు అకాడమీ చైర్మన్గా ప్రొఫెసర్ వెంకటనారాయణ నియమించారు. కాకతీయ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడే, రిటైర్ కాకముందే అనేకమైనటువంటి ఎకనామిక్స్ పుస్తకాలని తెలుగులో ప్రింట్ చేశారు ఓన్ ఇంట్రెస్ట్ తోటి. దరిదాపు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకు తెలుగులో ప్రింట్ చేసి తన ఇనిషియేషన్ తోటి ఆ పని చేశాడు. అటువంటి వ్యక్తులను ఇప్పుడు తెలుగు అకాడమీ తీసుకొస్తే, తెలుగు అకాడమీ ఎదుగు బొదుగు లేనటువంటి తెలుగు అకాడమీలో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అనేక కోర్సుల్లో ఆ పుస్తకాలు ప్రచురించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అభినందనీయులు. ఎందుకంటే ఎక్కడైతే ఇనిషియేషన్ చేసే వాళ్ళు ఉంటారో విత్ ఇన్ ది పార్టీ కూడా, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అఫిలియేషన్లు ఉండొచ్చు గాక, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని కనుక కార్పొరేషన్ చైర్మన్లుగా తీసుకొస్తే
చాలా ఉపయోగం ఉంటుంది. అట్లాగే మిగతా కార్పొరేషన్లు కూడా, ఉదాహరణకు దొంగరి వెంకటేశ్వర్లు అతన్ని కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఆ కులానికి ఉపయోగం ఉంటుంది. అందుకని అట్లా ప్రయత్నం చేస్తే కార్పొరేషన్లు ఉపయోగం ఉంటాయి. తర్వాత మరొకటి కూడా ఏమిటంటే, మరొక ఉపయోగం ఏమిటంటే, సపోజు ఒక శాఖ కింద 3-4 ఒకే మంత్రి కింద 3-4 శాఖలు ఉన్నాయనుకోండి. 3-4 శాఖలు మంత్రికి తెలిసిన దానికన్నా కార్పొరేషన్లు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్ ఉంటే 4 శాఖల కార్పొరేషన్ చైర్మన్లు మంత్రితో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి డీసెంట్రలైజేషన్ పెరుగుతుంది, తర్వాత ఇనిషియేషన్ పెరుగుతుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే కార్పొరేషన్ చైర్మన్లు ఉపయోగపడతారు. అట్లా కాకుండా ఏదో రాజకీయ ఈ పదవులు దొరికిన వాళ్ళకు ఒక పదవి ఇద్దాం, తర్వాత నిధులు లేకుండా తర్వాత ఉత్త ఖాళీ కుర్చీలతో కూర్చున్నట్టు వల్ల ఉపయోగం లేదు. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా నిధులిచ్చి దాని పర్పస్ నెరవేరేటట్టు చేయడం అవసరం. ఓకే, అసంతృప్త కార్యకర్తలను బుజ్జగించడానికి ఈ నామినేషన్ అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడడంతో హస్తం పార్టీ అప్రమత్తమైనట్లుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎంతవరకు వాస్తవం? వాస్తవమే కదా. ఆయన ఒక ప్రామినెంట్ లీడర్ ఉత్తర తెలంగాణలో. తర్వాత కాంగ్రెస్ అధికారం రాకముందు కాంగ్రెస్ కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి. సరే, ఆయన స్టేట్మెంట్ ప్రకారం ముఖ్యమంత్రితోటి పొందిక లేదనో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వలేదో ఏదో కొన్ని ఆయన అన్నాడు. అట్లాగే ముఖ్యమంత్రి ఇతరుల మంత్రులు కూడా మరికొన్ని అన్నారు. అవి మనం పక్కకు పెడితే ఖచ్చితంగా ఓ పవర్ఫుల్ లీడర్ పోతే పార్టీకి నష్టమే. తర్వాత ఆయన నిజాయితీపరుడు కూడా. అయితే వాటిని పూరించుకోవటానికి తర్వాత అట్లాగే కొన్ని జిల్లాల్లో మంత్రి పదవులు లేవు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు గెలవలేదు. అటువంటి దగ్గర వాళ్ళ పార్టీ రిప్రజెంటేషన్, ప్రభుత్వం యొక్క రిప్రజెంటేషన్ ఉండటానికి సహజంగా కార్పొరేషన్ చైర్మన్ని ఉపయోగించుకుంటారు. జిల్లా ఒక్కొక్క మంత్రి ఉన్న దగ్గర కన్నా మంత్రులు లేని దగ్గర నుంచి ఆ తర్వాత పట్టించుకునే శాఖల గురించి ఆలోచించి నియమిస్తే ఉపయోగం ఉంటుంది. అట్లా కాదు, ఇదేదో పునరావాస కేంద్రంగా నియమించుకుంటే ప్రభుత్వానికి వ్యయం ఎక్కువ అయింది తప్ప దానివల్ల అభివృద్ధి జరగదు. కాబట్టి ఇటువంటి పరిస్థితి మనం ఆలోచించాలి. ప్రభుత్వం నిజాయితీగా ఆలోచించి చేస్తే ఖచ్చితంగా వీళ్ళని ఉపయోగించుకోవచ్చు. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళకు రాజ్యాంగంలో ఒక అవకాశం ఉంది. ప్రభుత్వ గ్యారెంటీ తోటి మార్కెట్లో రుణాలు తెచ్చుకునే అవకాశం ఉంది. రుణాలు తెచ్చి ఆయా కార్పొరేషన్లకు అభివృద్ధి చేసి మళ్ళీ ఆ రుణాలని కార్పొరేషన్ తీర్చేటువంటి సౌలభ్యం ఉంది. అటువంటి అవకాశాలు కనుక, అటువంటి ఇనిషియేషన్ కనుక చేస్తే ఖచ్చితంగా ఆయా కార్పొరేషన్లకు ఉపయోగం జరుగుతుంది. సత్యం గారు, అంటే కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది, ఇంకా మిగిలిన పోస్టుల సంగతి ఏంటి అనే దానికి మరోవైపు ప్రాధాన్యత లేని జిల్లాల నాయకులకు మంత్రి పదవులు ఇస్తారా? క్యాబినెట్లో చోటు ఆశిస్తున్నటువంటి మల్లెమ్మల్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న దానికి ఏ విధంగా చూడాలంటే? వాస్తవానికి గతంలో అయితే ఎంతమంది అంటే అంతమంది మంత్రులు తీసుకునేవాళ్ళు. ఈ అసౌకర్యం ఉండేది కాదు. కానీ ఒక స్టాట్యుటరీ పరిస్థితి వచ్చినాక 10% టోటల్ అసెంబ్లీ సభ్యులు తీసుకోవాలన్నప్పుడు 119 శాసనసభ్యులకు 12 మంది మంత్రులు తీసుకునే అవకాశం ఉంది. 12 దాటే అవకాశం లేదు. దాన్ని అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. కాబట్టి 12లో ఇవాళ ఒకటే ఖాళీ ఉంది. కాబట్టి మరింత మంది ఆశావులకు అవకాశం ఇవ్వాలంటే ఉన్న వాళ్ళని తప్పించాలి. ఇప్పుడు అలా ఉన్నప్పుడు రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని సాఫీగా పార్టీ, ప్రభుత్వం రెండు సమన్వయంతో పనిచేసి ఆ రిస్క్ని తగ్గించుకుంటే మరికొంతమందికి చోటు ఇవ్వచ్చు. కాదు ఒక తీసేయటం వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయి అనుకుంటే కొన్ని అసౌకర్యాలను కొనసాగించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ఇవాళ అది ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సహజంగానే ఏ పార్టీలైనా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రికి ఎడమొహం ఉంటే కొంత సమన్వయం దెబ్బతింటది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి, మహేష్ గౌడ్కు పూర్తిగా సమన్వయం ఉంది. కాబట్టి ఆ సమన్వయంతో ఇప్పుడు నియమించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు రికమెండ్ చేసుకున్నప్పటికీ పిసిసి అధ్యక్షంతో ప్రకటింపజేశారు. అంటే పార్టీ ప్రాధాన్యత తగ్గకుండా చూడటం కోసం అదొక ఇండికేషన్. అందుకని వీటిని పార్టీ సమన్వయం చేసుకోవడానికి ఆ జిల్లాల పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్, మంత్రులు లేని దగ్గర, అట్లాగే ఎమ్మెల్యేలు లేని దగ్గర ఎమ్మెల్యే బదులు కార్పొరేషన్ చైర్మన్, తర్వాత ఇన్ఛార్జ్ మంత్రికి ఇట్లా సమన్వయం చేసుకుంటే
ఆయా పార్టీలకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంటే కత్తి మీద సామే. ఉన్నది ఒకటి, మరి ఇంకో ఇద్దరు ముగ్గురికి పర్పస్ సర్వ్ చేయాలంటే కులాల పొందిక చూడాలి, వర్గాల పొందిక చూడాలి, తర్వాత రాజకీయ పొందిక చూడాలి, తర్వాత వీటన్నిటితో పాటు తొలగించిన వాళ్ళు మేము బయటికి పోతున్నామని ప్రకటించి అదొక సమస్య, ఆలస్యం అయితే మాకేమి ఇచ్చారని ఇదొక సమస్య. ఇవన్నీ సమస్యలు ప్రతి రాజకీయ పార్టీకి ఉండేవి. కానీ కొన్ని ప్రాంతీయ ఇప్పుడు కేసీఆర్ కానీ లేదా ములాయం కానీ స్టాలిన్ కానీ అటువంటి వాళ్ళకు వారసత్ వచ్చేటువంటి పార్టీల్లో అధ్యక్షుడు ముఖ్యమంత్రి అధిష్టానం కాబట్టి వాళ్ళకు కొన్ని సమస్యలు తక్కువ ఉంటాయి, పూర్తి కమాండ్ ఉంటుంది కాబట్టి. అట్లా కాకుండా డెమోక్రటిక్గా వ్యవహరించేటువంటి పార్టీలలో మళ్ళీ దీనికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధిష్టానం ఒకటి ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళ పర్పస్ కూడా సర్వ్ కావాలి కాబట్టి వాళ్ళ నియంత్రణ కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ గమనంలో తీసుకొని చేయాలంటే ఖచ్చితంగా విస్తరణ అనేది కత్తి మీద సామే. అటువంటి పరిస్థితి చేస్తే అందరినీ చేయాలి. 2.5 ఏళ్ళు అయింది, మంత్రులందరూ రాజీనామా చేయండి, మళ్ళీ కొత్త మంత్రులు తీసుకునేటట్టుగా ఉండాలి. ఉదాహరణకు కేరళలో గతంలో లెఫ్ట్ ఫ్రంట్ పోయినసారి గెలిచినప్పుడు అంతకుముందు మొదటిసారి గెలిచిన మంత్రులందరినీ పక్కకు పెట్టి అన్ని పార్టీలు అంగీకారానికి వచ్చినాయి. అందులో ఉన్న పార్టీలు, లెఫ్ట్ ఫ్రంట్ అంటే ఒకటే పార్టీ కాదు, అన్ని పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి మొత్తం కొత్త వాళ్ళని తీసుకుందామని పాత వాళ్ళందరినీ పక్కకు పెట్టి పేరు ప్రతిష్టలు వచ్చినా సరే పక్కకు పెట్టి కొత్త వాళ్ళని తీసుకున్నారు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు ఆ పొలిటికల్ పార్టీ యొక్క సంఘటిత శక్తిని బట్టి ఉంటుంది. రైట్. దీన్ని బట్టి చూస్తుంటే ఇంతకీ పార్టీకి సర్కార్కి మధ్య సయోధ్య ఉందనుకోవచ్చా లేదనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పూర్తి సయోధ్య. ఎందుకంటే ఎక్కడ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు విభేదించుకున్నట్టు మనకు అవుపడదు. ఎక్కడైనా అసంతృప్తి ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు కొంతమంది క్లెయిమ్ చేసేవాళ్ళు, ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా నుంచి రామరెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇవ్వాలి, నన్ను సీనియర్ అంటుండు. రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇవ్వాలి అంటుండు. మరి ముఖ్యమంత్రికి క్యాస్ట్ కాంపోజిషన్ ఇవన్నీ చూసుకోవాలి కదా. కాబట్టి ఏమని అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇస్తే తీసుకోవాలని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని చూస్తే ఎవరికైనా ఎమ్మెల్యేలకు ఏమైనా అసంతృప్తులు ఉన్నాయి, కానీ పార్టీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా విభేదాలు ఉంటే మనకు అవుపడదు. ఈవెన్ సింగిల్ స్టేట్మెంట్లో ఆ విభేదం మనకు ఇంతవరకు అవుపడలేదు. తర్వాత ఒకళ్ళనొకళ్ళు బ్యాకప్ చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా మహేష్ గౌడ్ బ్యాకప్ చేస్తున్నాడు. కాబట్టి పెద్ద సమస్య ఉందనుకో నేను. పార్టీకి మంత్రివర్గానికి ఆ వైరుధ్యం వల్ల వాయిదా పడట్లేదు. ఆ కాంపోజిషన్ కుదరక, తర్వాత సంఖ్య సరిపోని ఖాళీలు లేక, ఇటువంటి కారణాల వల్ల కొంత వాయిదా పడుతుండొచ్చు. రైట్. ఇక పదవుల పంపిణీ విషయానికి వస్తే కనుక కులం ప్రాంతం అనేది ప్రాధాన్యతగా కాంగ్రెస్ తీసుకుంటుందా? ఒకవేళ అదే నిజమైతే అది కాంగ్రెస్ ఐక్యతకు ఆటంకం కాదా అన్నదానికి మీరు ఏం చెప్తారు? గతంలోనైతే ఏ పార్టీ కూడా కులాన్ని లెక్క పెట్టేది కాదు. ఎవరు పాపులర్ లీడర్ అయితే ఆ పాపులర్ లీడర్ని మంత్రివర్గంలో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పాపులర్ చూడట్లేదు, క్యాస్ట్ ఎంత ఉంది, ఎంత శాతం ఉంది, ఎంతమంది మంత్రులు ఉంటారు అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది కులం ముందుకు వచ్చిన తర్వాత. అట్లాగే ఇంకా స్టిఫ్ కాంపిటీషన్ ఉంటే మతం కూడా చూడాల్సి వస్తుంది, పర్టికులర్గా కులాన్ని అయితే చూడాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ శాతం ఉన్న కులానికి ఎక్కువ మంత్రి పదవులు ఇస్తే మిగతా కుల వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు, అసంతృప్త స్టేట్మెంట్లు. వాటన్నిటిని పర్పస్ని సర్వ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గాన్ని తీసుకునేటప్పుడు అవన్నీ ఇవాళ గమనంలో తీసుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ కాదు, ఏ మంత్రివర్గాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అదే ఉదాహరణకు ఇప్పుడు రెడ్డి సామాజిక తరగతి 6% ఉంది అన్నారు. 6% ఉంటే మరి ఇన్ని 4 మంత్రి పదవులు ఎట్లా వస్తాయని అడిగే వాళ్ళు ఉంటారు. మిగతా 94% మందికి ఎన్ని ఇస్తారని అడుగుతారు. అట్లా అడిగేటట్టయితే మరి 4%కి 6%కి 4 ఇచ్చినట్టయితే మరి 16 4లో 64 మంత్రులు కావాలి, అది సాధ్యం కాదు. కాబట్టి మరొక మంత్రి రెడ్డి సామాజిక తరగతిని చూసుకుంటే ఒక రెడ్డికి ఇన్ని అని మిగతా కులాలు ప్రశ్నిస్తాయి. ఇవన్నీ ఉన్నాయి లిమిటేషన్స్. ఈ లిమిటేషన్స్ లోపలనే పరిష్కరించుకోవాల్సి వస్తుంది. కాబట్టి కులాల ప్రాధాన్యత వద్దన్న కొనసాగుతుంది, తప్పట్లేదు. కులాల ప్రాతిపదికమైన ప్రశ్నలు వస్తున్నాయి, కులాల ప్రాతిపదికమైన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ కూడా చెందుతా ఉన్నారు నాయకులు. కానీ గెలిచేటప్పుడు మాత్రం పాపులారిటీని బట్టే గెలుస్తాడు. పలానా కులం వల్ల అనేటువంటి గెలిచేది చాలా తక్కువ. సపోర్టింగ్ ఉండొచ్చు రోలు, కానీ పాపులర్ లీడర్ అన్ని కులాలు ఇష్టపడితేనే గెలిచేటువంటి అవకాశం ఉంది. వీటిపై ప్రతిపక్షాల స్పందన ఎట్లా చూడాలి సత్యం గారు? అంటే వాళ్ళకు కూడా ఇవ్వాలా అన్న విషయంలో. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నప్పుడు
దూరంగా వైరుధ్య ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఉంటాయి, మిత్రపక్షాలు ఉండి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు తమిళనాడులో డిఎంకే మంత్రివర్గం అంటే కాంగ్రెస్ జారలేదు, కాంగ్రెస్ కావాలన్నా వాళ్ళు చేర్చుకోలేదు, ఆ మంత్రివర్గంలో అవకాశం అని చెప్పేసి అన్నారు గతంలో. అట్లాగే కమ్యూనిస్టులు చేరమన్నా వాళ్ళు చేరలేదు, మేము నిర్ణయాత్మక శక్తి లేనప్పుడు మేము జారమని వాళ్ళు అన్నారు. అట్లే ప్రతి రాష్ట్రానికి ఆ డిఫరెన్సెస్ అవుపడతాయి. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం కాంగ్రెస్ మంత్రివర్గాలు చేయటువంటి ఏమీ లేదు, ఒక ఎక్సెప్ట్ కోదండరాం. బహుశా అందరూ ఎమ్మెల్సీ వస్తే విద్యాశాఖ మంత్రి ఇస్తారని 180 మంది ఊహిస్తూ ఉన్నారు. అది అవుతా కాదనేది తర్వాత సంగతి. కానీ వాయిస్ ఉన్న వాళ్ళు మంత్రివర్గంలో చేర్చుకుంటే ఖచ్చితంగా మంత్రివర్గం బలపడుతుంది. ఇప్పుడు సపోజ్ కోదండరాంకు విద్యాశాఖ మంత్రి ఇచ్చాడు అనుకోండి, ఆయనకున్న ఇండివిజువల్ క్రెడిబిలిటీ తోడు రాష్ట్ర మంత్రివర్గానికి కూడా స్ట్రెంత్ అని అవుద్ది ఒక ఇంటలెక్చువల్ ఉంటే. కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన, నేను కోరలేదు వాళ్ళు ఇస్తామని లేదని. అది నిజమే. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతిపక్షాలు కులం ఆధారంగా ఏం ప్రశ్నించట్లే, ఏదే మీరు ఈ కులం వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, ఆ కులం వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అనడం లేదు. ఏదైనా మంత్రి అవినీతికి పాల్పడబోతే అగో మీరు అవినీతి పాల్పడబోతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ల ద్వారా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షాలు. ఏ పక్షమైనా అదే చేస్తుంది కదా, లోపాలను లేవనెత్తి ప్రజల్ని కన్విన్స్ చేస్తే పరిపాలించే పార్టీ బ్యాక్ సీట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఈ నామినేటెడ్ పదవుల జాతరకు సంబంధించి రేవంత్ వ్యూహం ఎలా ఉండే అవకాశం ఉందండి? బహుశా రేవంత్ ఒక వ్యూహంతో అమలు చేస్తున్నట్టు అనిపించట్లేదు. కాకపోతే బాగా యాక్టివ్గా పాల్గొన్నటువంటి నాయకులకు కొన్ని పదవులు దొరకలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 నుంచి 50 మంది మధ్య అట్లా పనిచేసిన వాళ్ళు, దరిదాపు ఎమ్మెల్యేకు బ్యాకింగ్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఎమ్మెల్యేలకు బాగా స్ట్రాంగ్ సపోర్ట్ చేసిన వాళ్ళు, లేదా ఎమ్మెల్యేలు గెలిపించడంలో పాత్ర ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఎమ్మెల్యే టికెట్ రాక పోటీ చేయనటువంటి వాళ్ళు, ఇటువంటి అందరినీ కలిపి ఇటువంటి కార్పొరేషన్ పదవులు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్లకు ప్రధానంగా మంత్రులు, తర్వాత పార్టీ ఎమ్మెల్యేల రికమెండేషన్స్ కన్సిడర్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి వాళ్ళ ప్రాధాన్యత మేరకే ఇవి అపాయింట్ చేస్తున్నట్టు అవపడుతుంది. ఇంకా ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ పార్టీలో ఆయన అట్నే ఉంటారు. పలానా ఆయనకి ఇస్తే ఆయనకన్నా నేను ఎక్కువ చేసుకునేటువంటి వాళ్ళు, లేదా పలానా ఆయనకు నేను సమానంగా చేసినట్టు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ విధంగా అనుకునేటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు పిఎస్సిఎస్ చైర్మన్లు గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లాగా ఇప్పుడు పిఎస్సి చైర్మన్లు నామినేట్ చేస్తారు. దరిదాపు ఒక 950 ఉన్నాయి. ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్కి 500 వచ్చినా మిగతా వాళ్ళకి 400, 300 పోవచ్చు. ఇప్పుడు నామినేట్ చేశారంటే 900 మంది కాంగ్రెస్ నాయకులను అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది. ఇట్లా అపాయింట్ చేసిన వాళ్ళు, ఇట్లా గెలిచిన వాళ్ళందరూ పార్టీ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం చేస్తేనేమో పార్టీ బలపడుద్ది. కాదు అవకాశం వచ్చింది తినేద్దాం అనుకుంటే ఇప్పుడు సహకార సంఘాలు ఉన్నాయండి. ఏ పార్టీ అయినా కానండి, సహకార సంఘాలు విపరీతంగా దుర్వినియోగం చేస్తారు. బహుశా ఆడిట్కు పోతే దుర్వినియోగం చేయని సహకార సంఘం ఉందా అంటే అనుమానం. అంత స్థితిలో కరప్షన్ ఉంది సహకార సంఘాల్లో. ఇప్పుడు నామినేట్ చేస్తే వీటిని సరిదిద్దాలి, ఆ ఊరి ప్రజలకు సేవ చేయాలి, ప్రభుత్వానికి మంచి ప్రతిష్ట తీసుకురావాలనుకుంటే పార్టీ బలపడుద్ది. కాదు వచ్చిన వాళ్ళల్లో నెగిటివ్ వర్క్ చేశారనుకోండి, ఎంతో అంత గమ్యిద్దాం అనుకున్నారు అనుకోండి, చివరికి పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుద్ది. కాబట్టి ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తులను బట్టి ఉంటుంది. అటువంటి ఎంపిక చేసుకుంటే ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక ప్రత్యేక వ్యూహంతో వెళ్తే పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదా? ఆ తిరుగుబాటు చేసే కార్పొరేషన్ పదవి కోసం తిరుగుబాటు చేసే వాళ్ళు లేరులేండి పార్టీ మీద. ఇవాళ కేవలం ఒకరిద్దరు మంత్రి పదవులు కావాలి అని చెప్పేసి కొంత అడ్వెంచరిస్టిక్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఒకరిద్దరు అడ్వెంచరిస్టిక్ గా మాట్లాడుతున్నారు. అంటే వచ్చిన ఒకటి రాకపోయిన ఒకటి, కానీ నా క్లెయిమ్ బహిరంగంగా చెప్పాల్సిందే అనేటువంటి దాంతో ఉన్నారు. అటువంటి వాళ్ళని సహజంగానే ముందు రాష్ట్ర నాయకులు భుజగిస్తారు, పార్టీ భుజగిస్తుంది, ముఖ్యమంత్రి భుజగిస్తారు, ఈ పరిధి దాటే కేంద్ర నాయకులు భుజగిస్తారు. ఇటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది. అది సహజ ప్రక్రియ ఏ ప్రభుత్వంలోనైనా. కాబట్టి సహజంగానే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలంటుండు, కానీ 5 రెడ్డిలు అయితే ఎట్లా అనే ప్రశ్న ఎదురవుద్ది. మిగతా కులాలు ప్రశ్నిస్తారు. లేదా ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు అని ఇంకోళ్ళు ప్రశ్నిస్తారు. లేదా ఒకే జిల్లా నుంచి 2 మంత్రి పదవులను ఇంకొకరు, ఎవరి యాంగిల్లో వాళ్ళు ప్రశ్నలు ఎత్తారు. దీని అన్నిటికీ జవాబు చెప్పే స్థితి, ప్రజలను కన్విన్సే స్థితి ప్రభుత్వానికి ఉండాలి.
ఉంటే తీసుకోవచ్చు. కాదు డిఫెన్స్లో పడతా ఉంటే తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి డెమోక్రటిక్ గవర్నమెంట్ నడిపేటప్పుడు ఇటువంటి డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. వాటన్నిటిని తీసుకొని ఇన్క్లూజివ్ ఒపీనియన్ తోటి గవర్నమెంట్ నడపాలి. అంటే అందరి అభిప్రాయాన్ని తీసుకొని నడిపితే ఉపయోగంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు నామినేషన్ పదవులన్నిటికీ ఆయా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మంత్రులు ఎంపిక చేయండి అని అవకాశం ఇచ్చారు. ఫైనల్ కన్క్లూజన్ కింద ప్రాధాన్యం లేని జిల్లాలకు మంత్రి పదవులు ఎప్పుడన్న దానికి, అదేవిధంగా క్యాబినెట్లో చోటు ఆశిస్తున్న వారి పరిస్థితికి సంబంధించి మీ ఫైనల్ వర్డ్స్ ఏంటంటే? ఇప్పుడే ఈ నెలలోనో ఈ 2 నెలల్లోనో అవుతుంది నేను అనుకోను. కొంతకాలం తీసుకొని కొంతమంది మంత్రుల్ని తప్పించాలనుకుంటే మంత్రులతో ముందే మాట్లాడి అబ్రఫ్ట్గా తప్పిస్తే నష్టం వస్తుంది. ఉదాహరణకు ఈటెల రాజేందర్ని తప్పించాడు కేసీఆర్. ఒక డెమోక్రటిక్ పద్ధతిలో తప్పిస్తే పెద్ద అంత రివెంజ్ వచ్చేది కాదు. మీడియా ద్వారా తర్వాత అన్ని రకాల దాడి చేసుకుంటూ తప్పిస్తారు. మంత్రి పదవి తప్పించి ఎమ్మెల్యేని ఉంచుకుంటే పెద్ద ఇంత వచ్చేది కాదు. కాబట్టి ఒకేసారి అన్ని తప్పించి అసాల్ట్ చేసే వరకల్లా బీసీల్లో ఒక రివెంజబుల్ యాటిట్యూడ్ వచ్చింది. కాబట్టి అట్లా ఏ ప్రభుత్వం తప్పించినా అటువంటి పరిస్థితి వస్తుంది, అటువంటి నెగిటివ్ రియాక్షన్స్ వస్తాయి. రైట్. కాబట్టి ఒకవేళ తప్పించాల్సి ఉంటే 2-3 పార్టీ అధిష్టానం, మా రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి కన్విన్స్ చేసి పక్కకు తప్పించుకున్నట్టు చేస్తే సమస్యలు ఉండవు. రైట్. అందే సత్యం గారు, స్పెషల్లీ థ్యాంక్స్ ఈ డిస్కషన్లో జాయిన్ అయిన చాలా కీలకమైన విషయాలు మాట్లాడినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.